ఢిల్లీలో రగిలిన నీట్ నిరసన జ్వాలలు ఇప్పుడు అమరావతిని తాకబోతున్నాయి. గత 10 రోజులుగా నీట్ పేపర్ లీకేజీ దుమారంతో ఢిల్లీ పార్లమెంట్ సాక్షిగా లక్షల మంది యువత రోడ్డెక్కితే ఇప్పుడు సేమ్ సీన్ ఏపీలో ఉండబోతుందా? నీట్ వివాదం తర్వాత డిఎస్సి వివాదంతో వైసీపీ ఎంట్రీ లేటుగా ఇచ్చినా వ్యూహం పక్కా ప్లానింగ్తోనే ఉండబోతుందా? కేంద్రంపై యువత చేసిన పోరాటం గుర్తు చేస్తూనే అసలు టార్గెట్ ఏపీ సర్కార్ అన్నట్లుగా వైసీపీ అడుగులు వేయబోతుందా? జాతీయ స్థాయి నీట్కు ఏపీలో మెగా డిఎస్సి వ్యవహారానికి లింక్ చేస్తూ ఏకంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ఉచ్చు బిగించబోతున్నారా? అసలు వైసీపీ ప్లాన్ ఏంటి? నీట్ వెనుక ఉన్న డిఎస్సి ఎజెండా ఏంటి అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. బీజేపీ పెద్దలే జగన్ను ఆహ్వానించారని వైసీపీ నేతలు లీకులు ఇస్తుంటే కాదు మోదీ షాలే అపాయింట్మెంట్ కోసం వైసీపీ నేతలే తీవ్రంగా ట్రై చేస్తున్నారని మరో టాపిక్ వినిపిస్తుంది. ఏదేమైనా ఓవైపు పార్లమెంట్ సమావేశాలు, నీట్ ఆందోళనలు జరిగాయి. అంతే హడావిడిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా జరిగిపోయింది. ఢిల్లీలో ఏం జరిగినా వైసీపీ టార్గెట్ మాత్రం ఏపీ సర్కార్ అన్నదే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నెల 28న మెగా డిఎస్సి స్కామ్ దుమారంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతున్న వైసీపీ కూటమి సర్కార్ను కార్నర్ చేసే వ్యూహం సిద్ధం చేసింది. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని, దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని, ఎన్నికల హామీలు నెరవేర్చాలంటూ నిరుద్యోగ యువతను ఆందోళనకు వచ్చి కూటమి లోపాలను ప్రశ్నించి మద్దతు పలకాలని పిలుపునిచ్చింది. వీటన్నింటి వెనుక ఉన్న మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే ఢిల్లీ తరహా ఆందోళనలతో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేయడమే. ఒకవేళ ఇప్పటి నుంచే యువత కోసం నిరసనలు చేయకపోతే జంజీ ఓటర్లలో వైసీపీకి గుర్తింపు లేకుండా పోతుందన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. చూసారుగా, నీట్ ఇష్యూ ఎంటైర్ దేశానికి సంబంధించినది అయితే డిఎస్సి కేవలం ఏపీకి మాత్రమే పరిమితమైన లోకల్ ఇష్యూ. కానీ వైసీపీ ఈ రెండింటిని మిక్స్ చేసి కొడుతున్న పొలిటికల్ కాక్టైల్ వెనుక భారీ స్కెచ్ దాగి ఉంది. జాతీయ స్థాయి ఆందోళనల ముసుగులో లోకల్ గవర్నమెంట్ను ఉక్కిరిబిక్కిరి చేయాలన్నదే వైసీపీ మెయిన్ ఎజెండా. మరి ఈ నెల 28న జరగబోయే వైసీపీ మెగా ప్రొటెస్టులో ఏం జరగబోతుంది? లోకేష్ రాజీనామా చేయాలంటూ వారు చేసే డిమాండ్కు కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి రిటాలియేషన్ రాబోతుంది? అటు ఢిల్లీలో మోదీ షాలతో భేటీకి యత్నిస్తూనే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వైసీపీ చేయబోతున్న ఈ పోరాటం ఎలాంటి మలుపు తిరగబోతుంది? ఇవన్నీ తేలాలంటే 28వ తేదీ దాకా వెయిట్ చేయాల్సిందే.